కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అరణి శ్రీనివాసులు కలిశారు. వైసీపీ నేతలు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని ఎస్పీకి శ్రీనివాసులు ఫిర్యాదు చేశారు. గత వారం రోజులుగా ఎన్నికల ప్రచారాన్ని వైసీపీ అల్లరి మూకలు అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు. కూటమి నేతలపై దాడులు చేస్తున్నా పోలీసులు కేసులు నమోదు చేయడం లేదని విమర్శించారు. నియోజకవర్గంలో గిరిపురం ప్రాంతంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమిగా జనసేన అభ్యర్థి ప్రచారంలో భాగంగా చేస్తుంటే మేము మూడు పార్టీల వాళ్ళు కలిసి పర్మిషన్ తీసుకొని ప్రచారం చేస్తూ ఉంటే ఆ పర్మిషన్ కూడా లెక్క చేయకుండా వైసీపీని నా కార్యకర్తలు వచ్చి రోడ్డుకు మధ్యలో అడ్డుకొని గొడవలు సృష్టించడం జరిగింది. అవన్నీ కూడా వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ కూడా అయింది మొన్న ఈవినింగ్. దానిపైన మేము స్పందించి వాళ్ళు పోలీసులంతా ఉంటే కూడా పోలీసులు చెప్తాడు వాళ్ళు ఏమీ యాక్షన్ తీసుకోలేదు. మేము దారి తీసుకొనేసి మా దారికి మేము వస్తే మమ్మల్ని అందరినీ కూడా కొట్టి కాలువలో తోసి స్కూటర్లంతా కింద పెట్టేసి భయభ్రాంతులు చేయడం జరిగింది. ఎట్టకేలకు మేము తప్పించుకొనేసి మా దారిలో మేము మూలకొకరు పరిగెత్తి రావడం జరిగింది. ఇటువంటి అరాచకాలు ఈ తిరుపతి పట్టణంలో వైసీపీ నాయకులు చేస్తున్నారు. ప్రతిరోజు వారం రోజులుగా ఒక అభ్యర్థిగా ఒక కూటమి అభ్యర్థులందరూ కూడా ప్రచారం చేస్తూ ఉంటే పర్మిషన్ తీసుకొని మేము ప్రచారం చేస్తూ ఉంటే వారం రోజులుగా ఇదే గొడవలు సృష్టిస్తున్నారు. పోలీసులకు 3 సార్లు కంప్లైంట్ చేస్తాం. పోలీసులు కూడా దీనిపైన యాక్షన్ తీసుకోకుండా ఇంతవరకు ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ కూడా రిపోర్ట్ చేస్తాం.